అంగన్వాడీ అక్కడి నుంచి చెల్లెల్ని అంగన్వాడీ రోడ్డు మీద పడేస్తారు. ఆ మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెతో రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నియంత పాలన, హిట్లర్ పాలన. ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమాని నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇది మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మేము టింగ్ టింగ్ వేస్తున్నట్టు మీరు టింగ్ టింగ్ వేసినా మా సొమ్ము, మా ప్రజా సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తున్నారు. వీళ్ళు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే షర్మిలా గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరు వేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మునో మీ ఇంట్లో సొమ్మునో మాకు వేయట్లేదు. అది రెండోది, మీరు రోడ్లు అద్దానంగా ఉన్నాయి. మీరేసే 10,000 రూపాయల ఆటో వాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు, ఆ రోడ్లు నడుపుతుంటే. మీరు వేస్తున్న చలాన్లు ఎంత? ఇలా ఉదాహరణకు చూసుకుంటే మీరు వేసిన అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు వేసినా కూడా వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్కి అందరికైనా రిక్వెస్ట్, నేనేమంటున్నానంటే వాలంటీర్స్ మీరు అందరూ కూడా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. దయచేసి మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు అందరూ కూడా ఆ 50 మందికి వాలంటరీ ఉన్నారో, అడ్మిన్ ఉన్నారో, మీరు అది గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని ఎవరు తీసేరండి, మిమ్మల్ని అధైర్యపడొద్దు. ఇది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని చేస్తుంది. అందుకే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు డేటాలన్నీ కూడా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు, మళ్ళీ డేటాస్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తున్నారు అనేది కొంత సమాచారాలు ఉన్నాయి. దయచేసి అలా మీరు డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ కంప్లైంట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం. దాంట్లో నో డౌట్ మీరు అందరూ కూడా నిజంగా గవర్నమెంట్కి పనిచేయండి, ప్రజలకు పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో పనిచేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా ప్రజల సొమ్ము, మీకు ఇచ్చే జీతం కూడా ప్రజల పబ్లిక్ సొమ్మే మీకు ఇస్తున్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఇవ్వట్లేదని మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నాను.